నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. భువనేశ్వరి తన మత్తైన కళ్ళతో మైమరపించే ముఖారవిందంతో వాంపు క్యారెక్టర్లు ధరించి యూత్ గుండెల్లో గుబులు పుట్టించింది. పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన భువనేశ్వరి గత కొంతకాలంగా అటు వెండితెరకు ఇటు బుల్లితెరకు కూడా దూరమైంది. చాలా రోజుల తర్వాత తిరుమలకు వచ్చి జనం కంటపడింది. గుర్తు పట్టలేనంతగా మారి వారిని ఆశ్చర్యంలో ముంచేసింది. ఒకప్పుడు తన అందంతో కుర్రకారుకు చెమటలు పట్టించిన భామల్లో భువనేశ్వరి ఒకరు. మోడలింగ్ రంగంలో తన కెరీర్ ప్రారంభించి దొంగరాముడు అండ్ పార్టీ, గుడుంబా శంకర్, చక్రం, భాగ్యలక్ష్మి బంపడ్రా, సీమశాస్త్రి, ఆంజనేయులు వంటి చిత్రాల్లో నటించి కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకున్న నటి భువనేశ్వరి. ఎన్నో తమిళ చిత్రాల్లో నటించిన భువనేశ్వరి మరోవైపు టీవీ సీరియళ్లలో కూడా ప్రధాన పాత్రలు పోషించి మెప్పించింది. సినిమా రంగంలోకి ప్రవేశించి కొన్నాళ్ల పాటు డిమాండ్ ఉన్న నటిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న భువనేశ్వరి కొందరిని నమ్మి ఆర్థికంగా మోసపోయింది. అదే సమయంలో అడపాతడపా వస్తున్న సినిమా ఛాన్సులు దూరమయ్యాయి. దీంతో టీవీ సీరియళ్లలో నటనకు మొగ్గు చూపింది. అప్పట్లో ఓ సినిమా నిర్మాత ఈమెపై చీటింగ్ కేసు పెట్టడం, సెక్స్ స్కాండల్ కు సంబంధం ఉన్న ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేయడం వంటి వ్యవహారాలతో సాఫీగా సాగుతున్న ఆమె నటన ప్రస్థానానికి అనివార్యంగా బ్రేక్ పడింది. 2015 నుంచి ఆమె అటు సినిమాల్లోనూ ఇటు టీవీల్లో కనబడకుండా పోయింది. కొన్ని సంవత్సరాల పాటు వాంపు పాత్రల్లో ఓ వెలుగు వెలిగిన భువనేశ్వరి చివరకు నటనకు గుడ్ బై చెప్పేసింది. మీడియాకు పూర్తిగా దూరంగా ఉండిపోయింది. తాజాగా ఆమె తిరుమల వెంకన్న దర్శనానికొచ్చింది. అయితే గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. అదిగో ఆమె నటి భువనేశ్వరి అని ఎవరో చెప్పేదాకా మీడియా ప్రతినిధులు కూడా గుర్తుపట్టలేకపోయారు. వయసు ఆమె శరీరంలో కొంత మార్పులు తెస్తే వెంటాడిన ఎన్నో సమస్యలు తెలియకుండానే ఆమె అందానికి అవరోధంగా మారాయి. మొత్తానికి మత్తెక్కించే అందాలతో అప్పట్లో ఓ ఊపు ఊపేసిన భువనేశ్వరి వయసు మీద పడటంతో ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఈమెనా నటి ఆ భువనేశ్వరి అన్న ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం తలెత్తిన కష్టాలన్నీ తొలగి ప్రశాంతంగా జీవిస్తున్నట్లు తెలుస్తోంది.